అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు చివరి కాలం. రచన సిఎస్ఎస్ సుజాత గారు. ఇక కథలోకి వెళ్దామా? విశాల కళ్ళు విశాలం చేసుకుని కిటికీలోంచి బయటకు చూస్తుంది. ఎదురుగా ఓ పెద్ద అపార్ట్మెంటు. అందులోని ప్రతి వాటాలో దాదాపు వృద్ధ దంపతులే ఎక్కువ. వారి పిల్లలు ఫారిన్కి వెళ్ళి అక్కడి నుండి వారి అవసరాలకు డబ్బు పంపుతారు. పోస్ట్ లొకాలిటీలో తల్లిదండ్రులు ఉంచారు. హాస్పిటల్స్కి దగ్గరగా, ఆటో స్టాండ్కి దగ్గరగా ఉంది అపార్ట్మెంట్. అన్ని సౌకర్యాలు, మార్కెట్టు, ప్రొవిజన్స్, దేనికి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆమె ఆ ఇంటి గుమ్మానికి ఒకదానితో ఒకటి పెనవేసుకున్న మల్లె, బోగన్విల్లా తీగలను చూస్తోంది. బోగన్విల్లా కొమ్మతో అల్లుకుపోయిన మల్లె ఎంత నమ్మకంగా అంటిపెట్టుకుందో. ఏనాడైనా తను నమ్ముకున్న ఆ చెట్టు కూలిపోతే తన బతికేమిటి అని ఆలోచించక ఎంత నిశ్చింతగా ఉందో. ఆ నిశ్చింత లేకపోతే మల్లెతీగ ఏమవుతుంది? నేలపాలైపోదు? మరి మనుషుల జీవితం అలా పెనవేసుకునేందుకు, నిశ్చింతగా ఉండేందుకు ఆధారం ఏముంది? కావలసిన ఆధారం లేకపోతే సమృద్ధిగా నీరు, ఎరువు లభించినా తీగ నేలపాలై ఒంటరి జీవితం గడపాల్సిందేగా. ఆమె కళ్ళల్లో దైన్యం. ఎందుకు? ఆమెకి ఏం కావాలి? 4 గదుల ఇంటిలో ఓ చిన్న గది ఆమె సొంతం. మిగిలిన వారందరూ మిగిలిన 3 గదుల్లో ఉంటారు. ఆ చిన్న గదిని సకల సౌకర్యాలతో చిన్న కోడలు విశాల కోసమే కట్టించింది. మంచం దిగి ఒక అడుగు వేస్తే బాత్రూమ్. ఆ రూమ్లో ఓ మూల టీవీ, మంచం పక్క టీపాయ్పై రిమోటు, భగవద్గీత, చెంబులో కాచి చల్లార్చిన నీళ్లు, ట్యాబ్లెట్స్. మంచం పై నుండి ఎడమవైపు తిరిగితే వాష్ బేసిన్ అందుబాటులోనే. ఇది వైభోగమే చూసేవాళ్ళకి, విశాలకు కాదు. ఆమె భారీ కాయం 80లో పడింది. దాదాపు 10 సంవత్సరాలుగా ఆమె ఆ గది దాటలేదు. అవసరం రాలేదా? లేక గుమ్మం నుండే కొడుకు ఆఫీస్కి వెళ్లే ముందు, వచ్చే ముందు తొంగి చూసి వెళ్తాడు. అన్నీ సరిగ్గా ఉన్నాయా అని ఆ చూపుకు అర్థం. తల్లి కొంగు పట్టుకు తిరిగిన చిన్ననాటి జీవితం అతనికి గుర్తులేదు. కొడుకుగా ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పించడం ఒక బాధ్యత. అతడు అందులో పూర్తి విజయాన్ని సాధించానన్న గర్వంతో ఉన్నాడు. విశాల తన భారీ కాయాన్ని మంచంలోనే ఉంచేసింది. చాన్నాళ్లుగా కళ్ళు మాత్రం కిటికీకి అతుక్కుపోయాయి. చిన్న కోడలు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. పొద్దున్నే లేచి అన్ని పనులు చురుగ్గా చేసేసుకొని 9 గంటకల్లా అత్తగారికి పనిమని సాయంతో స్నానం చేయించి, బట్టలు కట్టి, విప్పిన బట్టలు డెట్టాల్లో వేసి శుభ్రంగా ఉతికి ఎండలో ఆరేసి మడిచి రేపు పొద్దునరికి రెడీ చేస్తుంది. టిఫిన్, భోజనం టీపాయ్పైకి టంచనుగా చేరుస్తుంది. కాకపోతే మాటలే ఉండవు, ముభావంగా అన్నీ జరుగుతాయి. తిన్న గిన్నెలు పని మనిషి వెంటనే తీసేస్తుంది. ఎప్పుడైనా అలా ఉండిపోతే కొడుకు కోడలిపై అంతెత్తున ఎగురుతాడు. అప్పుడు నోరు తెరుస్తుంది కోడలు. పరాయిదాన్నైనా ఏం తక్కువ చేశానని? ఆవిడ ఎలాగో సొంత మనిషి అనుకోదు. నేను సొంత మనిషి కన్నా ఎక్కువే చేసినా గుర్తింపు ఉండదు అని. విశాలకు భౌతిక అవసరాలని ఏ లోటు లేకుండా కోడలే చేస్తుంది. కొడుకు చేసిందా లేదా అని గమనించుకుంటాడంతే. ఆమె మనసు గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఇంకా ఏం కావాలి ఈ చివరి కాలంలో అనుకుంటారు. విశాలకు మనవడితో, మనవరాలతో మాట్లాడాలని ఉంటుంది. కానీ వారు తనని నాన్నకు అమ్మగా చూస్తారు అంతే. కొడుకు వచ్చి పలకరిస్తే బాగుంటుందని ఆమెకుంటుంది. ఏముంటాయి ఆమెతో మాటలు అని అతడు అనుకుంటాడు. ఆమెకు కావలసిన సౌకర్యాలు తిండి, స్నానం, కాలక్షేపం. తిండి, స్నానం చక్కగా తన భార్య చేస్తుంది. కాలక్షేపానికి టీవీ, భగవద్గీత ఉండనే ఉన్నాయి. తల్లికి ఇంకేం కావాలి? ఆమె కావాలనుకునే పెద్ద కొడుకుని తను తేలేడు. ఎందరో కొడుకులతో పోలిస్తే ఇతన్ని మంచి కొడుకుగా చెప్పుకోవచ్చు. కానీ తల్లికి ఈ సౌకర్యాలు కాక మరింకేమైనా కావాలా అని అతడు ఏనాడు ఆలోచించకపోగా 10 మందితో గొప్పగా మా అమ్మని కదలనీయకుండా చూసుకుంటానని గొప్పలు చెప్పుకుంటాడు, తృప్తి పడుతుంటాడు. పెద్ద కొడుకు, కోడలు, వారి బిడ్డల గురించే అత్త ఎప్పుడూ ఆలోచిస్తుందని చిన్న కోడలికి మనసులో బాధ, అయినా బయటపడదు. విశాలకి ఆ ఇంట్లో మరో 2తో సంబంధం ఉంది. వాళ్ళు మనవడు, మనవరాలును. మనవడు, ముసలిదానికి ఇంద్రభోగం అలవాటు చేసేవే అమ్మా, ఎంత అదృష్టం చేసుకుందో అంటాడు. వాడికి అర్థం కానిది ఒకటి ఉంది. టీవీ చూడక
భగవద్గీతలో 2 లైన్లు చదవగానే కళ్ళద్దాలు తీసి తుడుచుకుంటూ కిటికీలోకి చూపు సారించి ఎప్పుడూ చూసే ఆ చెట్లను ఏం చూస్తుందా అని. అన్ని గంటలు చూసే విచిత్రం ఆ చెట్లలో ఏముందో అనుకుంటాడు. ఎప్పుడైనా ఆవిడ రమ్మంటే వెళ్తే ఆమెతో ఏం మాట్లాడాలో వాడికి తెలీదు. ఆడుకుంటున్నావా అని అడిగితే, అమ్మో ఆడుకుంటే అమ్మ చంపేదు, చదువుకోవాలి అంటాడు. పొద్దున 7 గంటలకు వెళ్ళి రాత్రి 7:30కి వస్తాడు. మనడు మనవరాలును రావడంతో వారికి మళ్ళీ చదివే. అందుకే వాడికి నాన్నమ్మ నిశ్చింతగా జీవితం వెళ్ళవచ్చుతోంది, తాను ఎప్పుడలా సుఖపడతాడో అనుకుంటాడు. డిగ్రీ చదువుతున్న వాడికి క్రికెట్ సకాలంలో చూడకపోయినా, ఫేవరెట్ హీరో సినిమా ఎగ్జామ్స్ అప్పుడు రిలీజ్ అయినా భగవంతుడు తనపై పగబూనాడని అనుకుంటాడు. ఇక మనవరాలు తల్లి ఎప్పుడైనా బిజీగా ఉండి నాన్నమ్మకి కాఫీ ఇవ్వు, టిఫిన్ ఇవ్వు అన్నదో ఇక అంతే, ఎప్పుడు ఇదే గోల అంటూ భూభారం అంతా తనే మోస్తున్నట్టుగా ఫీల్ అయి గుమ్మంలో నుండి అలా తొంగి చూసి సమాధానం ఇస్తూ టీపాయిపై ఉంచి వెళ్తుంది. పాపం పెద్దావిడని అలా విసుకోకు అని తల్లి అన్నదో, పోమ్మా నస అంటుంది. మరి ఆ నస ఏమిటంటే, విశాల వారిని అడిగే ప్రశ్న ఒక్కటే, పెద్దనాన్న గురించి ఏమైనా తెలిసిందా అని. విశాలకి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు దుర్వ్యసనాలకు అలవాటు పడ్డాడు. కూతురి బిడ్డనే పెద్ద కోడలుగా తెచ్చుకుంది. మొదటి నుండి అందరూ విశాల మాట జవదాటేవారు కాదు. అలా అని విశాల నియంత కాదు, బంధం పెంచుకోవాలనే మనవరాల్ని కోడలిగా చేసుకుంది. ఆమె మమతానురాగాలు పెంచుకోవాలనుకుంటే పెద్ద కొడుకు అన్నీ తెంపుకొచ్చేవాడు. తాగుడు పేకాట తప్ప మరో ధ్యాస లేదు. భరించడం పెద్ద కొడలికి చేత కాలేదు. కూతురికి తన కూతురు జీవితం పాడైందని కోపం, బాధ. తాగుడుతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకుని భార్య పోరు తల్లి పోరు పడలేక ఇంటి నుండి పరారయ్యాడు. 10 ఏళ్ళు దాటాయి, ఆచూకీ తెలియలేదు. అదే దిగులు విశాలకి. పెద్ద కోడలు తన బతుకు నాశనమైందని అమ్మమ్మను దెప్పుతుండేది. విశాల భర్త అదే దిగులుతో పోయాడు. చిన్న కోడలికి పెద్ద కోడలికి పడేది కాదు. రాత్రిళ్ళు భర్త తాగొస్తే నానా గోల చేసేది పెద్ద కోడలు. ఆమె అరుపులతో చిన్న కోడలికి నిద్ర పట్టక ఏమిటి గోల అనేది. దాంతో మొదలయ్యేది గొడవ. అలా కుటుంబం 2గా చీలింది. ప్రస్తుతం వారుండే ఇల్లు ఒకప్పుడు చౌక, ఇప్పుడు చాలా విలువైనది. పెద్ద కొడుకు లేడు. విశాల తనకొచ్చే పెన్షన్ పెద్ద కోడలికి మనవరాలికే ఇస్తుంది. ఆమెకు పిల్లలపై భేదభావం లేదు. కానీ చిన్న కొడుకు బాగుపడ్డాడు, చిన్న కోడలు సంపాదిస్తుంది, వారికేం తక్కువ అని పెద్ద కొడుకు కోడల్నే చూసేది. చిన్న కోడలికి అదే కోపం. నేను ఇంత చేస్తున్నాను, ఏనాడైనా నా బిడ్డలకింత పెట్టిందా, నా పిల్లలకి ఎవ్వరూ లేరు అనుకుంటుంది. ఇంటి స్థలాన్ని కూడా విశాల 3 భాగాలు చేసి చిన్న కొడుక్కి, పెద్ద కోడలికి, పెద్ద మరమరాలకి రాసింది. అది నచ్చక వారు ఆమెతో ముభావంగా ఉంటారు. అలా విశాల జీవితం ఒంటరితనానికి గురయ్యింది. అప్పుడప్పుడు ఆమె అనుకుంటూ ఉంటుంది, విశ్వం చిన్నప్పుడు తన కొంగు వదిలేవాడు కాదు, అన్నకి ఏమిచ్చినా ఇస్తే ఇచ్చేయి, నువ్వు మాత్రం నాకే అనేవాడు తల్లిని గట్టిగా పట్టుకొని. విశాలకు చిన్న కొడుకుని చూస్తే చాలా ముచ్చటేసేది. ఇప్పటికీ చిన్ననాటి విశ్వమే కనిపిస్తాడు. పిల్లలకి కోడలికి తనపై కోపం లేదు. కాకపోతే వారి దినచర్యలో తనకంటూ టైం లేదు, తన అవసరం లేదు అనుకుంటుంది. తను ఇంట్లో తిరిగితే, మీరు అలా పక్కన కూర్చోండి, ఊరికే అలా తిరిగితే పొరపాటున జారిపడితే ఎవరు చేస్తారు, నాకంత టైం ఉండదు అని విసుక్కుని ఆ గది కట్టించింది చిన్న కోడలు. ఇక నుంచి ఇది మీ గది, మీకన్నీ నేను తెచ్చిపెడతాను, హాయిగా అలా కూర్చోండి అని 10 ఏళ్ల నాడు అన్నప్పుడు విశాల తనకు చాలా అవమానం జరిగినట్టు ఫీల్ అయింది. కొడుకు అడ్డుపడి, అమ్మనలా సెపరేట్ చేస్తావేం, ఒంటరిదైపోదు అని అడుగుతాడని ఆశపడింది. విశ్వం అదేం అనకపోగా, కంగ్రాచులేషన్స్ రేవతి, అమ్మకలా ప్రత్యేకంగా గది కట్టించినందుకు. పాపం పెద్దావిడ మన మధ్యలో ఇబ్బందిగా ఉంటుంది అని నాకు ప్రతిసారి అనిపించేది అనేశాడు గొప్ప సంతోషంతో. మొదట్లో విశ్వం అని తల్లి పిలిస్తే, రేవతి అమ్మకేం కావాలో కనుక్కో అని వెళ్ళిపోయేవాడు. అలా జరిగినప్పుడల్లా విశాలకి కన్నీళ్ళు వచ్చేవి. తనకి తిండి తప్ప మరేం అవసరం ఉండదా? ఆ గదిలో ఉండలేక అందరూ ఉండే చోటుకొస్తే ఏం కావాలి అని అడిగేవారు. తన ఇంట్లో తను తిరుగుతోందని అనుకునేవారు కాదు. విశాలకి ఇబ్బందిగా అనిపించి మనవడి వైపో మనవరాల వైపో చూసి నవ్వి వారి పక్కన కూర్చుంటే
వారు సీరియస్గా టీవీ చూసేవాళ్ళు. పలకరించబోతే ఉండు నానమ్మా, చూసేది కొద్దిసేపు, మళ్ళీ చదువుకోవాలి అనేవాళ్ళు. అందుకే విశాలకి ఈ ఇల్లు నచ్చదు. పెద్ద కొడుకు తాగి వచ్చినా అమ్మ అని పిలిచేవాడు. పెద్ద కోడలు మౌడితో గొడవపడ్డా అమ్మమ్మ నీ వల్లే ఇలా అయింది నా బతుకు అంటూ దెబ్బలాడేది. మనవరాలు నువ్వు నాన్నకు చెప్పొచ్చుగా అనేది. ఇలా విశాల అనే మనిషి ఉందని ఆ ముగ్గురు గుర్తు చేసేవారు. విశాలకు తనకంటూ మనుషులున్నారనిపించేది, సలహా ఇచ్చేది. అయితే పెద్ద కోడలు మొగుడి ఆచూకీ తెలియక అమ్మగారింటికి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. ఎప్పుడైనా పెద్ద కోడలు మనవరాలే వచ్చి కాసేపు ఉండి కళ్ళనీళ్ళు పెట్టుకుని ఆవిడ ఇచ్చిన డబ్బు దాచుకొని తీసుకెళ్తారు. అక్కడే కోపం వస్తుంది రేవతికి. తనేమైనా ఆమె డబ్బుకు ఆశపడిందా? దాపరికం లేకుండా తీసుకెళ్ళొచ్చుగా అని. పండగ వస్తే పెద్ద మనవరాలికి 500 ఇస్తే చిన్న మనవరాలికి 50-100 చేతికిస్తుంది. అక్కడే రగులుతుంది ఆవిడకి. ఆవిడ డబ్బు ఆవిడకి చెయ్యి, మనకెందుకు అంటుంది. విశాల నోరు తెరిచి కారణం చెప్పేలోపు నాకు అర్థమవుతుందిలేండి, పసిబిడ్డకేం తెలుస్తుంది ఆ తేడా, చిన్నబుచ్చుకుంటారు అనిస్తుంది. అలా విశాల తను చేసేది తప్పు అని అనిపించి అందుకేం చేయలేక ఒంటరిగా అలా గదికి పరిమితమైంది. ఆమెకి ఇంకా పెద్ద కొడుకు మీద ప్రేమ పోలేదు. ఎప్పుడొస్తాడా ఏమైనాడా అని ఎదురుచూపు. విశ్వంతో అంటే వాడు ఏడబడున్నాడో ఎక్కడని వెతకను అంటాడు. పేపర్ ప్రకటన కూడా ఇచ్చాడు ఒకసారి తల్లి పోరు పడలేక. అంతేగాని తనకై తాను ఏం చేయడు. అదే విషయాలకు బోల్డంత ఆశ్చర్యం వేస్తుంటుంది. 25 ఏళ్లకు పైగా కలిసి పెరిగి ఈనాడు ఏమీ కానట్టుండిపోయారే ఇద్దరు అనుకుంటుంది. పెళ్ళైనంత మాత్రాన దూరాలు ఎలా పెరుగుతాయి? బిడ్డలు స్వార్థాన్ని తీసుకొస్తారా? ఇంత ప్రేమగా పెంచుకునే వాళ్ళు పెద్దయ్యాక తల్లిదండ్రులను వదిలేసి మళ్ళీ స్వార్థమని పిల్లల్ని కంటారు. తను పిల్లల్ని కన్నా తన అత్త మామల సహాయం అర్థించేది. వంటలో అత్తగారి సలహా ఉండాల్సిందే. ఇప్పుడు పని మనిషిపై ఆధారపడుతున్నారు. తను పనిలో ఉంటే తన పిల్లల్ని అత్తమామలే ఆడించేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. టీవీ పెట్టేసి కూర్చోబెడితే అలా అత్తుకుపోతారు. మరి ఇక తన అవసరం ఏముంది? పైగా తను బాధ్యత, చచ్చే వరకు భరించాలి. ఈ మధ్య విశాలకి ఇదో దిగులు పట్టుకుంది. తను బతికి ఉండే చచ్చిన దానిలా బతుకుతోంది. తన అవసరం వాళ్ళకి లేదు, తనే వాళ్ళపై ఆధారపడి ఉంది అనిపిస్తుంది. ఆ రోజు ఎదురుగా ఉండే అపార్ట్మెంట్లో ఓ ముసలాయనకి ఒళ్ళు బాగాలేక అంబులెన్స్ వచ్చింది. ముసలావిడే చాలా కంగారుగా సెల్ ఫోన్లో మాట్లాడుతూ పరిగెత్తింది. 5-6 రోజులు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఏం విషయం అని పని మనిషి అడిగితే షుగర్ డౌన్ అయి చచ్చిపోయేంత ప్రమాదం ఏర్పడింది. ఓ రోజు అసలు చచ్చిపోయాడనే చెప్పేశారట అంది. మరి ఆవిడొక్కతే కష్టపడుతోంది, ఎవ్వరూ లేరా అడిగింది విశాల. పిల్లలు అమెరికాలో ఒకరు, జర్మనీలో ఒకరు ఉన్నారట. రావడానికి బోల్డ్ ఖర్చు అవుతుందట. ఆ డబ్బు మీకే పంపుతాం, అక్కడ మంచి హాస్పిటల్కి వెళ్ళండి డబ్బు పంపారట. విలువైన డబ్బు క్షణంలో వచ్చేసింది, మనుషులే రాలేదు అంది పని మనిషి అమాయకంగా. పాపం ఆయన పోయుంటే ఆవిడ గతేంటి దిగులుగా అడిగింది విశాల. ఇప్పుడు డబ్బు ఉంటే చాలమ్మా, చిన్నమ్మ మిమ్మల్ని చూసుకునే ఓల్డేజ్ హోములు ఉన్నాయట, వాళ్ళ అబ్బాయి అది కూడా ఫోన్ చేసి చెప్పినాడు అంది పని మనిషి. ఆ మాట వినగానే విశాల గుండె పట్టేసినట్టయింది. ఛీ, ఏం బిడ్డలు, ఆ డబ్బు తల్లిని ఓదార్స్తుందా అంది గాద్గదికంగా. నిజమేనమ్మా, కానీ ఈ కాలంలో అందరూ అదే కోరుకుంటున్నారుగా, బిడ్డను ఫారిన్కే పంపాలని కదా చిన్నయ్యోరు కూడా అంది పని మనిషి. విశాలకి ఆ రోజంతా మనసేం బాగలేదు. ఏంటి మనుషులు డబ్బు గురించి ఆలోచిస్తారు? సుఖంగా ఉండేందుకు డబ్బు కొంతవరకే ఉపయోగపడుతుంది, మనిషి దగ్గర లేకపోతే ఎలా? ఎదురుంటి ముసలాయన 2 రోజుల తర్వాత పోయాడు. 3 రోజులు ఆ ముసలామె శవాన్ని మార్చిలో ఉంచి ఇంట్లో ఒంటరిగా ఉంది. విశాల ఉండలేక ఆమెను పలకరిద్దామని వెళ్ళింది. ఎక్కడికి వెళ్తున్నారు అడ్డుకుంది రేవతి. ఆవిడని పలకరిద్దామని, పాపం ఒంటరిగా ఉంది కదా, శవం వచ్చాక వెళ్ళిన అర్థం ఉంటుంది, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు అయిష్టంగా అంది రేవతి. మీకు అర్థం కాదు మనసులోనే అనుకుని చూసొస్తాను అంటూ బయలుదేరింది. విశాల అతి కష్టంపై లిఫ్టులో అక్కడికి వెళ్ళింది. ఎప్పుడూ రాని వ్యక్తి, అందులో బాగా వృద్ధురాలైన విశాలను చూసి ఒంటరిగా ఉన్న వృద్ధురాలు నిర్లిప్తంగా కూర్చోండి అంది.
మా అబ్బాయిలిద్దరూ ఫారెన్ నుండి రావడానికి ఆలస్యం అవుతుంది, అందుకని ఆయన్ని మార్చురీలోనే ఉంచమన్నారు అంది ఆమె. ఆయన్ని అన్నప్పుడు ఆమె గొంతు కంపించింది. కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయినట్టుంది ఆమె మొహం చూస్తే. ఇక వెళ్ళిపోమ్మన్నట్టే ఉంది ఆ జవాబు. విశాల తీరుబాటుగా కూర్చుని, ఇంకెవ్వరూ రాలేదా అడిగింది. సెలవులు దొరకలేదట. ఆమె ఇచ్చిన జవాబు చాలా ఎబ్బెట్టుగా అనిపించింది విశాలకు. ఎవ్వరికీనా ఎదురు ప్రశ్నించింది. మా పెద్దబ్బాయికి కుదరదట. చిన్నబ్బాయి బయలుదేరాడు ఇవాళ. రేపు రాత్రికి చేరుకుంటాడు. ఎల్లుండి అంత్యక్రియలు. ఆమె గొంతు చాలా మెల్లగా ఉంది. విశాల ఇక తట్టుకోలేక, అంత దుఃఖం అనుసుకొని ఎందుకుంటావు, బాగా ఏడు అంది తను ఏడ్చేస్తూ. భర్త చనిపోయిన ఈ 24 గంటల్లో ఒంటరిగా ఏడవలేని బాధను ఎవరికీ చెప్పుకోలేని ఆ వృద్ధ మనసు ఒక్కసారిగా బావురుమంది. ఆమెలో భావోద్వేగం కట్టలు తెంచుకుంది. గంటన్నరసేపు ఏడుస్తూ తన బాధ వెళ్ళబోసుకుంది. పెద్ద కొడుక్కి సెలవు ఎక్కువ రోజులు ఇవ్వరట. దినాలకు మళ్ళీ రావడం కుదరదు కనుక అంత్యక్రియలు జరిపించేయండి, నేను తర్వాత వస్తానన్నాడట. బంధువులేమో, అబ్బాయిలు వచ్చాకనే కదా అంత్యక్రియలు, ముందుగా వచ్చేందుకు సెలవు దొరకది అని ఫోన్లోనే అన్ని పలకరింపులు పూర్తి చేశారట. విశాల గుండె చాలా బరువెక్కిపోయింది. అంతా విన్నాక నోట మాట రాలేదు. ఆమె ఎందుకంత నిర్లిప్తంగా ఉందో ఇప్పుడు అర్థమైంది. భర్త చనిపోయాడని తెలిసి ఏడవకుండా, అంత్యక్రియలు జరిపించకుండా ఒంటరిగా ఉండాలంటే ఎంతటి మానసిక స్థైర్యం ఉండాలి? విశాల తన గదికి వచ్చిందన్న మాటే కానీ చివరగా ఆమె అన్న మాటలు చెవిలో మార్మోగుతున్నాయి. పూర్వం భారతీయులు ఎవరైనా సముద్రం దాటితే దేశ బహిష్కరణ విధించేవారు. ఎందుకో నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతోంది. ఆత్మీయుల చావుకైనా వారు రాలేకపోతారని ముందుగానే ఆ హెచ్చరిక అని. చుట్టుపక్కల వారు కూడా పెద్దగా ఆత్మీయత ప్రదర్శించినట్టు లేరు అనుకుంది వస్తూ. విశాల తనే బలవంతంగా ఆమె చేత పాలు బ్రెడ్ తినిపించి వచ్చింది. 2 రోజుల తర్వాత చిన్న కొడుకు వచ్చాడు కాబోలు. మార్చురి నుండి శవం వచ్చింది. పని మనిషి ఆ రోజు ఎందుకు రాలేదు. రేవతి తనే అత్తగారికి స్నానం చేయించి ఆఫీస్కి వెళ్ళిపోయింది. విశాల కిటికీకి అంకితమైపోయింది. చాలా కార్లు వచ్చాయి, మనుషులు వచ్చారు. అంత్యక్రియలు జరుగుతుంటే విశాలకి ఎందుకో అనుమానం వచ్చింది, ఆ వృద్ధురాలు కనిపించదేమని. లేచి బయటకు వచ్చింది. జనం కనిపించట్లేదు, కానీ విషయం అర్థమైంది. పెద్దబ్బాయి రానన్నాడు, తీరా వచ్చేసరికి బాగా ఏడ్చిందంట. చిన్నబ్బాయిని చూసి కూడా అంతగా ఏడవలేదట. అంతే, 5 నిమిషాలకంతా పోయిందంట. మహానుభావురాలు ఎంత పుణ్యం చేసుకుందో, భర్తతోనే పోతోంది అనుకుంటున్నారు జనం. విశాల్ అనుకుంది, తన చావుకి మళ్ళీ కొడుకులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పోయిందని. ఆ రోజు బలవంతంగా కూడా ఏమీ తినలేకపోయింది విశాల. విశ్వం కోడల్ని, ఆవిడని అక్కడికి ఎందుకు వెళ్ళనిచ్చావు, అన్నం తినలేదంటున్నావు, వెళ్ళి నచ్చజెప్పి పెట్టుపో అంటున్నాడు. విశాల ఓ వెర్రి నవ్వు నవ్వుకుంది. అంత శ్రద్ధగలవాడు తన వద్దకు వచ్చి అమ్మా తిను అంటే తను ఎంత సంతోషిస్తుందో తెలియదా? లేదా వారితో పాటు తనకు పెడితే తనకి ఒంటరితనం ఎందుకుంటుంది? మనుషులు ఎందుకు ఇలా మారుతున్నారు? తల్లి వద్దకు కూడా రాకుండా ఉండే తప్పు తనేం చేసింది? ఆ రోజంతా విశాలకు నిద్ర పట్టలేదు. పిల్లల చిన్ననాటి సంగతులే తలపోసుకుంది. తెల్లవారింది. విశ్వం బయటికెళ్తూ గుమ్మం నుండి లోపలికి ఓ చూపు సారించాడు. చిన్నోడా ఆర్ద్రంగా పిలిచింది విశాల. విశ్వం వినిపించినట్టు వెళ్ళిపోబోయాడు. కానీ ఆ పిలుపు మరోసారి అంతే ఆర్ద్రంగా. వెళ్ళలేకపోయాడు, ఆగాడు. ఎందుకో లోపలికి కూడా వచ్చాడు. దొరకదన్నట్టు కొడుకు చెయ్యి దొరకబుచ్చుకుంది. ఆ చర్యకు ఆశ్చర్యంగా తల్లిని చూశాడు. దగ్గరకు లాక్కొని గట్టిగా ఏడ్చింది. భరించలేకపోయాడు విశ్వం. అర్థం కాలేదు. ఏమైంది, ఎందుకు అడిగాడు. తల్లి నుండి జవాబేం రాలేదు. ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పని చేస్తున్నా ఎందుకో మనసు ఆగలేదు. సెలవుకు అప్లై చేశాడు. తల్లిని చూడాలనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బయటికి వస్తుండగా ఫోన్ మోగింది. ఫోన్లో మాట వినగానే ఒక్కసారిగా బావురుమన్నాడు విశ్వం. పాపం ఇప్పుడే సెలవు పెట్టి వెళ్తున్నాడు, తల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు అంటున్నారు విషయం తెలిసిన స్టాఫ్. వారు తనని వెక్కిరించారా అనిపించిందో క్షణం విశ్వంకి. అంత్యక్రియలు బ్రహ్మాండంగా జరిపించాడు. అన్న కొరకు ప్రకటనలు ఇచ్చాడు. ప్రయోజనం కనిపించలేదు. తులసిమాలను నిలువెత్తిన వేశాడు. అందరూ విశ్వంని పొగుడుతున్నారు.
విశాల మాత్రం దీనంగా వెళ్ళిపోయింది. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.